ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 4 మాసాలు కూడా పూర్తి అవుతా ఉంది. ఎన్నికల సమయంలో దాదాపుగా 1 సంవత్సరం నుంచి కూడా అనేకమైన వాగ్దానాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఇవ్వడం జరిగింది. కూటమి వాళ్ళు కూడా మరీ ముఖ్యంగా సూపర్ 6 పథకాలతో పాటు ఉచితంగా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇస్తున్న అంటే ఒక సెబ్బుని ఏర్పాటు చేసి ఒక పకడ్బందీగా సీనరీ ఛార్జెస్ కానీ అన్ని కట్టి ఇస్తున్న విధానాన్ని కూడా మార్చి ఉచితంగా గతంలో మాదిరి ఉచితంగా కూడా పూర్వం మాదిరి ఇసుక కూడా తీసుకొని వస్తామని, అలాగే ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చెప్పని విధంగా మద్యపాన నిషేధాన్ని మేము అమలు పరుస్తామని చెప్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు ఒక నాణ్యమైన తక్కువ ధరకే అందిస్తామని చెప్పేసి ఆయా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏదో దోచేస్తుందని, వీరు వస్తే వారికి అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున కూడా ఒక సంపదను కూడా సృష్టించి ఇవన్నీ కూడా అమలు చేస్తామని కూడా పెద్ద ఎత్తున ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా. కానీ ఈరోజు జరుగుతున్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. ఎందుకంటే నిర్మాణ రంగం అనేది కూడా దాదాపుగా కూడా ఉపాధి కల్పించే దాంట్లో ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది కూడా ఉన్నారు. దాదాపుగా ఒక 60 లక్షల మంది ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఈ నిర్మాణ రంగంలోనే కూలీ నాలి చేసుకుంటూ కూడా బతుకుతూ ఉన్న కుటుంబాలు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 13 ఉమ్మడి ఆంధ్ర అంటే దాదాపు 26 జిల్లాలో కూడా ఈరోజు కూడా. తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా కూడా దీనిపైన కూడా ఉంది. ఈ నిర్మాణ రంగం అంతా కూడా ఈ 4 నెలల్లో కూడా కుదేలు కూడా అయింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి గత ప్రభుత్వంలో దాదాపుగా 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా 80 లక్షల మెట్రిక్ టన్నులు అనేది కూడా ఆ రోజు అనేది కూడా ఈ స్టాక్ యార్డ్స్లో కూడా ఉండేదన్నమాట. అంతా కూడా స్టాక్ అనేది కూడా ఉండేది. ఈ 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ ఖజానాకి ఆదాయం కల్పించేది అంతా కూడా ఖర్చు పెట్టింది. కానీ వారు వచ్చిన అధికారంలోకి వస్తేనే 1 నెలలోనే 30-35 ఎక్కడ పోయిందో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. 80 లక్షల మెట్రిక్ టన్నులు కూడా అంతా కూడా దోచేశారు. ఇంకా అసలు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచే స్టార్ట్ చేశారు అనంతపురం లాంటి జిల్లాలో అయితే. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసాం ఇక్కడ అంత ఘోరంగా కూడా ఈరోజు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమార్ లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కూడా చెప్పారన్నమాట సంపద సృష్టిస్తామని. సంపద ఏమో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సృష్టించింది పెట్టింది ఏమో తెలియదు. కానీ ఈరోజు అధికార పార్టీ వారికి ముఖ్యంగా అధికార పార్టీ అన్నా కూడా వారి కార్యకర్తలకు కూడా ఏమీ లేదు, మామూలు మన్ను కూడా లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు దోచిపెట్టడమే ఒక పనిగా ఈ కూటమి ప్రభుత్వము పని పెట్టుకుంది. వారికి సంపద సృష్టించారు ఈ 4 రోజులు. దాంట్లో ప్రధానమైంది ఇసుక. ఈ ఇసుక అనేది కూడా ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు, మన రాష్ట్రమే కాదు, పక్క బార్డర్లో ఉండే దగ్గరైతే పక్క రాష్ట్రాలకు కూడా తరలించుకోబోతున్నా కూడా అడగలేని పరిస్థితి కూడా, వారందరినీ కూడా నియంత్రించలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా నెలకొని కూడా ఉంది. కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ప్రతిరోజు కూడా వారికి సంబంధించిన ప్రజాప్రతినిధులు లక్షల రూపాయలు కూడా ప్రతిరోజు కూడా సంపాదించుకొని కోట్ల రూపాయలకి అధిపతులు కూడా అయ్యారు. అయినా కూడా ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది నా దగ్గర ఉంది అన్ని పేర్లు రచించుకుంటామని చెప్పిన వాళ్ళు కానీ, మా దగ్గర పేర్లు ఉన్నాయని చెప్పేసి గ్రీన్ బుక్లో వారి పార్టీ పేర్లు రాసుకున్నవారు కానీ, లేకుంటే ఈ అధికారంలో వాళ్ళు గ్రీన్ బుక్లో తెలుగుదేశం యొక్క లోకేష్ గారి యొక్క గ్రీన్ బుక్లో ఉండే అధికారుల పేర్లు ఇప్పుడంతా నియమించారు. వారందరూ కూడా కలిసి కూడా
ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ఇసుక అంతా కూడా దోపిడీ చేస్తున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు మేమే కాదు చెప్పేది, ఏదో మేము ప్రతిపక్ష పార్టీగా మాత్రమే చెప్పడం కాదు. ఈరోజు వారికి సంబంధించిన పత్రికలు కానీ, ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, తర్వాత న్యూట్రల్గా ఉన్న ప్రజాశక్తి కానీ, ఆంధ్రప్రభ కానీ, అటువంటివి కానీ, సాక్షి పేపర్లు, అన్ని పేర్లు పతాక శీర్షికల్లో కూడా ఈరోజు ఎలా పోతున్నాయి ఏం కథ అని చెప్పినా కూడా నియంత్రించలేని పరిస్థితి, త్వరగా దోచుకోండి అని చెప్పే పరిస్థితుల్లోనే ఉంది తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా లేకూడదు. అనంతపురంలో కూడా కరువైనా కూడా మన జిల్లాలో మాత్రం నిజంగా కూడా అనేకమైన నదులు కూడా ఉన్నాయి. నదుల్లో నీళ్లు పారేది ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో పారినా కూడా ఆ పారినప్పుడు ఉన్న ఇసుక అన్నీ కూడా శాండ్ అనేది ఉన్నా కూడా అందరి దగ్గర కూడా అన్ని నదుల్లో కూడా దోచుకొని టిప్పర్లు ఒక్కొక్క టిప్పర్కు 20 టన్నులు 18 టన్నులు వేసుకొని కూడా ఇతర జిల్లాలకో, అంటే కొరత ఉన్న జిల్లాకో లేకుంటే పక్క రాష్ట్రాల్లో తరలించుకొని పోతున్నా కూడా ఎవరు కానీ అడగలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా నియంత్రించలేని పరిస్థితి. నేను మననే చూశాను, ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన సీరియస్ అయినారని చెప్పేసి ఉచిత ఇసుక అనేది కూడా అబాసు పాలైపోయింది. ఆ స్కీమే అనేది ఈరోజు కూడా వాళ్ళు ఇచ్చిన సీనరేజ్ కావచ్చు, మన జిల్లాలో అయితే 254 రూపాయలు కట్టించుకోవాలి, 55 రూపాయలు 45 రూపాయలు కట్టించుకోవాలనేది కదా, అన్నీ కూడా అబాసు పాలైందంటే అతను ఏదో సీరియస్గా టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పినట్టుగా చెప్పుతానే ఇక్కడ జిల్లాలో ఉండే కలెక్టరు, ఎస్పీ, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తీసుకొని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, ఇదంతా కూడా ఈ 4 రోజుల్లో కూడా ప్రతి నెల కూడా జరిగే పని. దాంట్లో భాగంగానే నిన్న కూడా మాకు ఇంకా రుచిమరే కూడా అయిపోయింది, ఇంకా జుజురాంపల్లి కూడా అయిపోయింది, ఇంకా అయిపోతుంది రేపోమన్నాడు. కాబట్టి వెంటనే కూడా 5 రీచులు అనేది కూడా ఏదో కూడా చిలంకూరులో కానీ, ఇల్లూరులో కానీ, అజయ్ దొడ్డి, రచ్చుమరి అని చెప్పి ఇవంతా కూడా వచ్చే సంవత్సరం 3వ నెల వరకు కూడా ఇస్తామని చెప్పి ఒక 5 రీచులు కూడా వాళ్ళు పెద్ద అనౌన్స్ చేసి మేమంతా గట్టిగా ఉన్నాయి చెప్తాను. నేను వారిని అడుగుతూ ఉన్నాను, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మంత్రి గారు, మైన్స్ మంత్రి గారిని కానీ, లేకపోతే ఈ జిల్లాలో కలెక్టర్ కానీ, ఎస్పీ గారిని కానీ మీకు తెలియకోకుండా మీ ఏ నియోజకవర్గంలో ఇసుక పోతాం చెప్పండి? ఎక్కడ జరగలేదు చెప్పండి? ఇదే దాంట్లో ఎక్కడ కానీ పెన్నా పరివాహక ప్రాంతం కావచ్చు, తాడిపిత్రుల్లో కానీ, రాప్తాల్లో కానీ, ఉరవకొండలో ఇదంతా కూడా పెన్నా అనేది పడతా ఉంది. చిత్రావతి, కోరంట్ల, తర్వాత నియోజకవర్గాల్లో అన్నీ కూడా ఈరోజు పడతా ఉంది. పెన్నా అయితే పామిడి, గుంటకల్లో, ఇవన్నీ కూడా వేదవతి, హగిరి, కుషావతి, పాపాగ్ని, జిల్లేడుబండ, అన్ని నియోజకవర్గాల్లో నాకు తెలిసినంతవరకు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తప్ప ఈ నదీ పరివాహక ప్రాంతం అంతా ఉంది. అన్ని చోట్ల వీళ్ళు అంటున్నారు ఇంత పెద్ద నదీ పరివాహక ప్రాంతం మన దగ్గర కిలోమీటర్లు ఉంటే ఈ అన్ని కిలోమీటర్లో కూడా ప్రతి గ్రామం దగ్గర కూడా వాళ్ళు జేసీబీలు పెట్టుకొని, ఇటాచీలు పెట్టుకొని, ట్రక్కులు 100 ట్రక్కులు దాదాపుగా 150 నుంచి 200 వరకు ప్రతిరోజు కూడా పక్క జిల్లాకో, నంద్యాల ప్రాంతానికో తక్కువ ఉంది కాబట్టి, లేకపోతే కర్ణాటక రాష్ట్రానికి కూడా తరలిపోతుంటే ప్రేక్షక పాత్ర వహించిన ఈ జిల్లా అధికారులు ఏమనుకోవాలి? మీకు ముఖ్యమంత్రి గారే చెప్పారా? లేకపోతే ముఖ్యమంత్రి గారు ఓన్లీ స్టేట్మెంట్లకు మాత్రమే నేను పరిమితమవుతాను, మీరు కూడా పరిమితం కాండి అని కలెక్టర్కు, ఎస్పీకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా? ఎందుకంటే ఈ జిల్లాలో నేను చూస్తూ ఉన్నాను, ఎవరిని కొట్టినా కేసులు పెట్టేదిలే, కేసు పెడదామంటే నువ్వు ఊరు ఇడిచిపెట్టిపోవని చెప్తున్నారు. ఏమంటే మాకు పైన నుంచి వచ్చిందని చెప్తున్నారు, ఎస్పీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి వరకు కూడా. అటువంటిదే ఏమన్నా కానీ ఈ శాండ్ పాలసీలో కూడా మీకు ఏమన్నా ఇది కూడా ఎట్లయితే ఉచిత పాలసీ అని ఎలా చెప్పారో ఇది కూడా ఏమన్నా పాలసీకి ఏమన్నా పెట్టుకున్నారా? మీ ముఖ్యమంత్రి గారు చెప్పింటే అని చెప్పేసి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అందరిని కూడా, నేను విజిలెన్స్ వాళ్ళని అందరినీ కూడా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా మీ కళ్ళు లేవా? మీ వాళ్ళు ఎవరు లేరా? ఏమైంది మీవన్నీ కూడా? మీ సిఐడి కానీ, మీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏమైనా ఇక్కడి నుంచి కాలేదా? మీకు చేత కాకపోతే నా దగ్గరికి రండి, ఎక్కడి నుంచి పోతాండేదో, ఎవరు దీని వెనుకలు ఉండేది? నీ ఇష్టం. రాయదుర్గు తీసుకోండి, కళ్యాణదుర్గు తీసుకోండి, తాడిపిత్తురు తీసుకోండి, గుంటకల్లు తీసుకోండి, రాప్తాడు తీసుకోండి, అలాగే ధర్మవరం కానీ, పుట్టపర్తి కానీ, నీ ఇష్టం. హిందూపురం వరకు కూడా, ఇన్ని నుంచి వరకు కూడా
మీకు చెందిన ప్రజా ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీల యొక్క వాళ్ళు కాదా, వాళ్ళ ఆధ్వర్యంలో కాదా ఈ దోపిడీ జరుగుతూ ఉండేది? అట్లాగే ప్రతి జిల్లా నుంచి కూడా ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు నిజంగా కూడా వాళ్ళ గురించి మాకు రాయల్టీ కట్టేటప్పుడే దాదాపుగా ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు 780 కోట్లు, దాదాపు 800 కోట్లు కూడా ఆదాయం వచ్చింది. దాదాపు 3,900 కోట్లు 4.5 సంవత్సరంలో ఆదాయం కూడా చూపించారు. ఈరోజు అంతకంటే తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు అనంతపురం జిల్లా కేంద్రానికి కానీ లేకపోతే దగ్గర ఉన్నదానికి 15,000, 16,000, 20 టన్నుల ఇసుక దొరికేది ఈరోజు 22,000, 24,000 వస్తుంది. అది కూడా దొరకడం లేదు. ఒక ఆర్టిఫిషియల్గా ఒక స్కేర్సిటీ అనేది కల్పించినారు వీళ్ళందరూ కూడా కలిసి కూడా. ఒక ప్లాన్డ్గా రాష్ట్రమంతతో పాటు ఈ జిల్లాలో కూడా ఈరోజు కూడా. కానీ ఇసుకంతా కూడా అడిగిపోతూ ఉంది. పాపం ఈ జిల్లా పైన ఇంట్రెస్ట్ ఉండో లేకపోతే పేద ప్రజలపైన ఇంట్రెస్ట్ ఉండి పత్రికలలో వచ్చినప్పుడు హడావుడిగా ఎద్దుల బండులను లేకుంటే ట్రాక్టర్లను, టిప్పర్లు అయితే టన్నులు 20 టన్నులు 18 టన్నులు పోయేది లేకుండా టిప్పర్లు పెట్టుకొని ఇట్లా పట్టుకుంటారు, స్టేషన్లో పెడతారు. ఎద్దుల బండ్లను ఇట్లా స్టేషన్లో పెట్టేది, ప్రతి స్టేషన్లో పెట్టేది 2 రోజులు 3 రోజులు ఎద్దులకు కూడా మేత లేకోకుండా ఇది ఇట్లా పెడతా కూర్చున్నారు అంతే. ఇంకా ఏం లేదు వీళ్ళు చేసే పని. పోలీసు వాళ్ళంతా కూడా భాగస్వాములు అయినారు. పోలీసు, రెవెన్యూ పీపుల్ ఈ ఇసుక దోపిడీ విధానంలో ఈ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి కూడా ఇంత అని చెప్పి భాగస్వాములుగా అయిపోయి దీంట్లో కూడా వ్యాపారం కూడా రోజు చేస్తాను. నిన్న మాత్రం ఈ కలెక్టర్, ఎస్పీ, సీఎం గారు చెప్పినారని చెప్పి అంటాం. సీఎం తెలియదా? ఇది ముఖ్యమంత్రి గారు తెలియదా? నీకు చేత కాలేదా? ఇక్కడ మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు టిక్కెట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళు మీకు థ్రెటనింగ్ చేస్తున్నారు, మీకు ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ఏం చేస్తారో చేసుకోండి, మీకు ఎట్లా ఓట్లు వేసారో మేము కూడా ఎమ్మెల్యేలము, మేము పెట్టిన వాళ్ళం, మీకు మేము గెలిచినాం, ఈడ మేము ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి నాయకుడిగా ఎన్నుకున్నాం కాబట్టే మీరు ఆడు ఉన్నారు, మేము ఈడ కన్నా మేము కూడా లేకపోతే మీరు అయిందిరా ముఖ్యమంత్రి అని చెప్పేసి, మంత్రులు అయిందిరా అని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నా. అవును మేము తోలుతా ఉన్నాము ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గంలో. అవును నేను ఏదో కట్టుకోవాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేసుకోవాలనో, గుడి కట్టాలనో అది కట్ట తోలుతా ఉన్నాము, ఏం చేస్తారు అని ఓపెన్గా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. చిమ్మని కూర్చున్నారు ఈరోజు కలెక్టర్లు, ఎస్పీలు, వీళ్ళందరూ కూడా బహిరంగంగా వారికి కావాల్సిన పత్రికలో రాసిన, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ముఖ్యమంత్రి గారు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించినాడు. ఏమి దీనికి కారణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు చేత కాలేదా? లేకపోతే నీకు కంట్రోల్ లేరా? లేకపోతే మీకు వాళ్ళకి అగ్రిమెంటా? లేకపోతే మీకు కూడా ఇక్కడ నుంచి ప్రతి ట్రక్కు దగ్గర నుంచి కూడా నీ తండ్రి కొడుకులకి ఏమన్నా పర్సంటేజ్ వస్తూ ఉందా అని నేను అడుగుతా ఉన్నాం. ఇదిలో జిల్లా ప్రజానీకం తరపున 22,000, 24,000, 18 టన్నులు ట్రక్కు పెట్టుకుని తీసుకోవాలనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఇక్కడి నుంచి కూడా ఎంతోమంది భవన రంగాలకు ఎక్కడికైనా పని కూడా లేకుండా పోయింది. ఈ జిల్లాకి కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ ఇస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది చెప్పి డైరెక్ట్గా వస్తుంటే, మన బార్డర్లో నేను అనుకుంటే 130, 140 కిలోమీటర్లో ఉంది కడప జిల్లాలో ఏటూరు. 24,000 నుంచి 27,000 వరకు ప్రతి దినం కూడా ఈ జిల్లా కేంద్రానికే 15, 20 టిప్పర్లు వస్తాయి. బేర్లు పడుతున్నాయి లైన్గా అన్ని కూడా, అన్ని దగ్గర నుంచి కూడా, అన్ని ఇష్టం ఎక్కడి నుంచి, ఈ బార్డర్ నుంచి రాయదుర్గం నుంచి అక్కడ వరకు కూడా ఏం చేస్తున్నారు. అంతా ఈ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు నియంత్రించలేకపోతే, ఎవరు కానీ చేయలేకపోతే ఈ పరిస్థితి ఈరోజు స్టాండ్లో కూడా ఈరోజు కూడా ఉంది. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో దౌర్జన్య పరులకు, ధనవంతులకు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పూర్ణ రిచ్ చేస్తామని కాదు, రిచ్ చేసేవాళ్ళు దౌర్జన్య పరువుల దగ్గర కొన్ని కోట్ల ఆక్రమ సంపాదన వచ్చేదానికి కూడా ఈ పాలసీ ఉపయోగపడుతుంది. కేవలం సిండికేట్ వల్ల ప్రభుత్వానికి మాత్రమే గండిపడేది కాదు, కొంతమంది వ్యక్తులు మాత్రమే
నియోజకవర్గానికి ఒకడో ఇద్దరో వ్యక్తులు మాత్రమే, వారి చేతుల్లోకి ఇంకా ఎవరూ కూడా కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మంత్రుల్లో, వారి చేతుల్లోకి ఇదంతా కూడా అక్రమ సంపాదన పోయేదానిగా రూపొందించుకున్నారు ఈ రాష్ట్రంలో కూడా. ఓపెన్గా దీంట్లో కూడా నో ఎగ్జంప్షన్. అసలు ఈ జిల్లా కేంద్రంలో ఎలా జరుగుతుందో మీకు అందరికి కూడా తెలుసు. ఇసుక చికెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా శాసించాలని చూస్తాను. అంటే ఎట్లా జరుగుతుందని కూడా చూసుకోవాలా. అందుకోసమే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలో. అందుకోసం ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. తప్పకుండా కూడా చేస్తారు. ఇదేదో మేమేదో ఆరోపణ కాదు, ఇది వాస్తవాలు. ఏమాత్రం ఆరోపణ కాదు, రాజకీయ ఆరోపణ కాదు, రాజకీయంగా మాట్లాడేది కాదు. ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉండేవారిగా మంచిగా ఈ జిల్లాలో అన్ని కూడా రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలి. ఎవరు ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళు పరిపాలించాల్సింది చేయాలని చెప్పేవానిగా మేము మాట్లాడుతాం. స్టాక్ పాయింట్ల దగ్గర అసలు స్కేర్సిటీ అనేది ప్రభుత్వం పాలసీనే కల్పిస్తుంది. ఇన్ని మన దగ్గరే ఉంది. ఒక 8-10 దగ్గర నదీ ప్రాంతాలు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటే వారేమో అక్రమంగా దౌర్జన్యంగా నది అంతా కూడా ఒక్కొక్క నదిలో ఒక్కొక్క నియోజకవర్గం ద్వారా 5-6 పాయింట్లు పెట్టుకొని ఇస్తుంటే వీళ్ళు జిల్లాకంతా కలిసి ఒక స్టాక్ పాయింట్ పెడతారు. అక్కడ 15,000 టన్నులు మెట్రిక్ టన్నులో లేకుంటే 50,000 మెట్రిక్ టన్నులో ఉంది అంటారు. అది అయిపోయినాక అంటారు. ఎట్లయితుందండి? వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. పాలసీని కూడా బాగలేదు. వాళ్ళకి ఊతం ఇచ్చేటట్లు అక్రమ సంపాదనకు కానీ లేకపోతే అక్రమంగా ఇసుకను తరలించడానికి స్కేర్సిటీ యొక్క అధికారులు లేకపోతే ప్రభుత్వం యొక్క పాలసీనే ఉంది. ఏమి వాళ్ళు అక్రమంగా జేసీబీలు పెట్టి నింపుకుంటా ఉంటే ప్రభుత్వము ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడ చూసినా ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక జేసీబీలు పెట్టి నది అంతా కూడా 10 సార్లు పెట్టి ఎవరు వస్తే వాళ్ళు ఫ్రీగా ఎత్తేయచ్చు, అక్కడే చేసేయచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చేయొచ్చు కదా. వీళ్ళు ఒక స్టాక్ పాయింట్, మళ్ళీ ఇది ఒకటి. ఇదంతా కూడా మోసము. అంతగా ఒక ప్లాన్డ్గా పై నుంచి కూడా ఎట్లా దోపిడీ చేయాలా అనేది ప్లాన్డ్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చింది. ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ ప్రకారమే ఈ 2 రంగాల్లో కూడా ఇప్పుడు మద్యం పాలసీ కావచ్చు లేకుంటే ఇసుక పాలసీ 2 రంగాల్లో కూడా దోపిడీ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోయింటూనే ఈ నియోజకవర్గంలోనే చాలామంది కూడా పోయిండ్రన్నమాట. ఎన్జీటీకి పోయింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి కోర్టుకు పోయారు, కోర్టుకు పోయినారు. అదే జరుగుతుంది. అవును చేస్తాము అని చెప్తున్నారు, ఓపెన్గా చేస్తాము అంటున్నారు. ఎక్కడివక్కడ కర్ణాటకకి వెళ్ళిపోతుండే 1,20,000 20 టన్నుల ట్రక్కు టిప్పరు కర్ణాటక పోతే 1,20,000తో 1,00,000 నుంచి 1,20,000తో అమ్ముతారు. అందుకే ఇక్కడ ఈరంలో ఇక్కడ ఇచ్చినా కూడా ఒకవేళ బ్లాక్లో రేటు పెట్టినా కూడా ఈ జిల్లాలో 24,000 లేకపోతే 27,000కి మాత్రమే. అదే బయటికి పోతే 1,20,000 ఎట్లా పోతున్నాయండి? ఏ పోలీసు వాళ్ళకు అన్ని స్టేషన్ల ముందర పోవాలి కదా ఇన్నిటికి. ఎక్కడ గుంటకల్లు, ఎక్కడ ఇది, ఎక్కడ రాయదుర్గు, ఎక్కడ కళ్యాణదుర్గు, ఇక్కడ పోయేది ఎక్కడ పోపు. ఇది గుంటకల్ నుంచి నంద్యాలకు, నంద్యాల నుంచి మళ్ళీ కర్ణాటక, కడప నుంచి వీడికి ఎట్లా వస్తుందండి అనంతపూర్ టౌన్కి. దినానికి 10-15 ట్రక్కులు వస్తుంది ఏటూరు నుంచి. నేను చెప్పేదండి వాస్తవం. మేము ఓపెన్గా రింగ్ అవుతున్నాము అంటారు మద్యం పాలసీలో. రెంట్కి ఇచ్చేవాళ్ళు కాదు. నీకు ఇంకొకటి చెప్తాను, ఎంత అన్యాయం అంటే నేను ఎప్పుడు ఇనలేదు అసలుకు. నిన్న మొన్న ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే నాకే అన్ని అరక్ షాపులు వస్తాయి, మీరు అరక్ షాపుల దగ్గర అంటే బ్రాందీ అమ్మే చోట అమ్ముకుండే ఆ ఏంటో గుగ్గుల్లో లాంటి శనగిత్తనాలో గ్లాసులు అంట, గ్లాసులు కూడా ఎక్కువ కాస్టే అంట. మాకు తెలియదు అన్నీ కూడా. ₹10 మామూలుగా పావులాకి వచ్చి 20 పైసలకు వచ్చే గ్లాసు రూపాయి అమ్ముతారంట. ఇవి అమ్ముకోవడానికి కూడా ఒకరికి గుత్తాధిపత్యం ఇస్తాము మా నియోజకవర్గంలో మా టౌన్లో ఎంత ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారంట. ఇంతకంటే ఏం కాదు, సిగ్గు చెట్టు. నేను మళ్ళీ అనుకోవద్దండి, వాస్తవం ఇది. వేరుశనగ విత్తనాలు అడిచానికి, కారం పొరుగులు అవి అమ్ముకోవడానికి బండ్ల దగ్గర ఉంది. అసలు ఉంది అంటాను. అప్పుడన్నా సెబ్బు పెట్టి భయపడతాండ్రి. కనీసం గోవా నుంచి వచ్చే వాళ్ళకన్నా ₹7 దగ్గర చెక్ పోస్ట్లో పట్టుకుంటాను.
ఈడు సోడా బండ్ల దగ్గర ఓపెన్గా అమ్ముతాను, టౌన్లో దగ్గర అమ్ముతున్నారు. టౌన్లో దగ్గర పూలు ఒకటి అమ్ముతా అంటే ట్రాఫిక్ ఇబ్బంది అంటే అనుకుంటా అంటే నేనైతే వాళ్ళు చెప్పి వాళ్ళంతా నిష్ఠూరం నా పైన, మేము ఓట్లు వేసినా కూడా ఎప్పటికి చూడబో ట్రాఫిక్ ఇబ్బంది అంటాడు, అమ్ముకోండి అంటారు. ఇప్పుడు సోడా బండ్లు కూడా దాని ముందర పూల బండ్ల ముందరో లేకపోతే పూల బండ్లు వెనకలు పెట్టుకొని ఓపెన్గా పేరుకు సోడా బండ్లు కానీ బ్రాందీనా ఏంటో అమ్ముతా అన్నారు. వీళ్ళు చీప్ లిక్కర్లు అమ్ముతారు. మళ్ళీ తర్వాత ఇప్పుడే నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే వీళ్ళు ముందుగానే తెలుసు ఎవరికి వస్తాయి ఏం కదా అన్నీ మాకు తెలియకుండా ఎట్టు వస్తాయి షాపులు అనేసి. బెల్ట్ షాపులు కూడా నువ్వు ఈ ఊర్లో పెట్టుకో, నువ్వు కార్యకర్తలు కాప నువ్వు పెట్టుకో, కానీ మాకు ఇంత ఇవ్వాలి, ఇవన్నీ ఫిక్స్ అవుతాయి. అంటే ఈ శనగిత్తనాలు అమ్ముకోవడానికి బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి కూడా ఒక వారం రోజుల నుంచి అప్పుడే ఫిక్స్ చేస్తున్నాం. ఇది ఇంకేమో